వచ్చినాడు డెఫినెట్గా ఏదో ఒకటి వచ్చేస్తుంది. ఆ సిచ్యువేషన్స్ తెలంగాణలో ప్రస్తుతం. ఏపీ పాలిటిక్స్ని ఎట్లా చూస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి ఈ స్థాయి అంటే దారుణమైన సిచ్యువేషన్ పడిపోవడానికి కారణం ఏంటని మీరు అనుకుంటున్నారు? యాక్చువల్గా ఏంటంటే నాకు అసలు యాక్చువల్గా ఈ ఆంధ్ర పాలిటిక్స్, ఆంధ్ర సైడ్ నాకు టైం వేస్ట్. యాక్చువల్గా ఫస్ట్ నుంచి కూడా ఈవెన్ అనాలిసిస్ చేసేందుకు కూడా నాకు పెద్ద ఇంట్రెస్ట్ అనిపించదు. కానీ ఇంత ఘోరంగా చేసిందంటే మరి ఆయన ఇంత అరాచకం. ఇంకోటి ఏంటంటే ఒకటి క్లియర్ కట్ ఏంటంటే అక్కడ జనరల్ గా అక్కడ క్యాస్ట్ పోలరైజేషన్ 12 ఘోరం. అది క్యాస్ట్ పోలరైజేషన్ అనేది కొంచెం బాగా కనబడుతున్నట్టు అనిపించింది అక్కడ. యాక్చువల్గా ఏంటంటే తెలుగు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఈ స్థాయి కమ్మాస్ అండ్ కాపుస్ పెద్ద రైవలరీ, యాక్చువల్గా క్యాస్ట్ రైవలరీ. వీళ్ళిద్దరు ఒక దగ్గరకు వచ్చిండ్రు. అయితే ఒకటి నేను కూడా వింటున్నదంటే క్షేత్ర స్థాయిలో కింద ఈ కన్వర్షన్స్ అనేవి కూడా ఎక్కువ ఏదో వీళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు అనేది, రెడీ కమ్యూనిటీ కూడా కొంచెం పక్కకు జరిగింది అనేది కూడా తెలుస్తుంది. ఈవెన్ వివేకానంద కేసు, మర్డర్ కేసు కూడా కొంచెం బాగా జనం లోపలికి చంద్రబాబు అరెస్ట్ కమ్మాస్ సెగ్మెంట్ మొత్తం ఒక తీసుకొచ్చింది. క్యాపిటల్ సిటీ కూడా అరే ఇప్పటిదాకా క్యాపిటల్ సిటీ లేదేంద్రబాయ్ అనే కాడ కూడా జనరల్ గా అది కూడా ఉన్నది. కొంచెం ఏంటంటే జనరల్ ఏ పోలీస్ స్టేషన్ లో ఎక్కడ జరిగినా వైఎస్ఆర్ సిపి వాళ్ళు పోయి లిటరల్ గా పోలీసు సిఐల చీరల ఎస్ఐల చీరల కూర్చునే స్థాయి దాకా పోయినరు. అది జనం యాక్సెప్ట్ చేసే సిచ్యువేషన్స్ లేకుండా టోటల్ మిస్రూల్ ఆఫ్ గవర్నమెంట్ అంటే ఫోర్సెస్, పోలీస్ ఫోర్సెస్ ఇవన్నీ అక్కడ జరిగిన క్షేత్రస్థాయిలో. మొన్న ఒక మిత్రుడు పోయిండే ఆంధ్ర చీరాల ప్రాంతంకి ఏదో పోతేదో ఇట్లా ఛాయ్ డబ్బా కాడ అడిగితే ఎవరాయి సార్ మీరు జగన్కి ఓటేసారని టక్మని చెప్పు తీసినట్టే ముఖాన్ని కొట్టుకున్నాడట అని చెప్తుండే. అరే అది గట్లేదు కొట్టుకున్నాడు, ఇంకా బుద్ధి ఉంటే మళ్ళీ వానికిస్తామా అని చెప్పి లిటరల్గా చెప్పు తీసి స్లిప్పర్ తీసి ముఖం మీద కొట్టుకున్నాడట. అంటే ఇంతకుముందు వేసే తప్పు చేసినామా. ఇలా పొద్దుగా మాట్లాడినా నేను, అరే నీకు అప్పుడు చెప్పిన అన్న నేను ఇట్లా ఇట్లా అన్నారని. అంటే అంత వ్యతిరేకత. జనాలు ఫ్రీ ఉచిత పథకాల మీద కూడా మీకు ఫ్రీ బీస్ మీద కూడా పెద్దగా ఫోకస్ చేయలే. అంటే అక్కడ జగన్ గట్టిగానే ఇచ్చింది కదా, అమ్మ ఒడి అని లేకపోతే వాలంటరీ వ్యవస్థ పెట్టి ఇవన్నీ బాగానే నగదు బదిలీ చేసిండు. సో వాటిని కూడా ప్రజలు పట్టించుకోలేదు. అది మరి వీళ్ళు కింది దాకా ఎట్లా ప్రచారం ఏమేమి తీసుకపోయారు ఇంకా కొద్దిగా డీప్ గా స్టడీ చేస్తే కానీ తెలియదు. కానీ అంటే భాష కూడా ఏం భాష వాళ్ళు మాట్లాడితే అసెంబ్లీలలో గలీజ్ గా రోడ్ల మీద కుక్కలు కొట్లాడినట్టు వాళ్ళ బూతులు, నూరారా తొడలు కొట్టుడు, మీసాలు తిప్పుడు. మన దగ్గర కూడా ఒకరిద్దరు స్టార్ట్ అయినట్ల తెలంగాణలో వాళ్ళని చూసి వాళ్ళ సోపతి పట్టిన వాళ్ళు. కానీ ఇవన్నీ చిల్లర మాటలు, చిల్లర కథలు. కానీ ఈ మార్పు ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఆయన వస్తే ఈయన జైల్లో పెట్టుడు, ఈయన వస్తే ఆయన జైల్లో పెట్టుడు, ఇవన్నీ వాళ్ళకి ఇది ఒక క్రీడ లెక్క అయిపోయింది, ఒక ఆట లెక్క అయిపోయింది అక్కడ వాళ్ళ ఆ ప్రాంతంలో వాళ్ళందరికీ. కానీ నిజంగా కూడా పిటి అక్కడ జనాలకు పిటి ఏంటంటే కనీసం ఒక క్యాపిటల్ సిటీ కూడా లేదు వాళ్ళకు చెప్పుకుంటేందుకు. ఒక ప్రాపర్ గవర్నెన్స్ కూడా లేదు. ఈయనకంటే ఒక ఇమేజ్ బిల్డప్ చేసి తనకు తాను పెట్టుకున్నాడు. ఇప్పుడు హైదరాబాద్ నువ్వు ఎక్కువ మాట్లాడితే హైదరాబాద్ కనిపెట్టింది చంద్రబాబు నాయుడు అని చెప్పి స్థాయి దాకా తీసుకుపోయిండు. ఈ హైటెక్ సిటీ అంటే నేను నిర్మాణం చేసిన నువ్వు నిర్మాణం ఇంటికెళ్ళి ఇక్కడ బొచ్చడు డీ ఇండస్ట్రియలైజేషన్, డీ మ్యానుఫ్యాక్చర్, ఇక్కడ కొన్ని వందల పబ్లిక్ సెక్టర్ ఫ్యాక్టరీలు బంద్ చేసిందే చంద్రబాబు ఇక్కడ మొత్తం కంప్లీట్ గా. ఒకటి హైటెక్ సిటీ బిల్డింగ్ కట్టిన దాన్ని చెప్పి అసలు హైదరాబాద్ అంటే నేను కనిపెట్టినా నేను లెక్కన వాస్కోడి గామా లెక్క ఇప్పుడు ఈయన పోజులు కొట్టుకుంటూ తిరుగుతాడు. అసలు ఇక్కడ చేస్తున్నాడు. ఆడ కూడా గట్లే ఇక రేపు ఏం చేస్తాడో ఏదో తెలియదు. అది కూడా ఏంటంటే అక్కడ ఒక రియల్ ఎస్టేట్ ఇంట్రెస్ట్ తోటి నువ్వు ఏదైతే ఈయన చంద్రబాబు ఉన్నప్పుడు క్యాపిటల్ సిటీ అయితే తీసిండో అది ఒకటే కులానికి సంబంధించినటువంటి ల్యాండ్స్ చుట్టుపక్కల ఉన్నాయని దాని కోపం మీద ఈయన పోయి అట్నే ఆగిపెట్టిండు. ఇప్పుడు 10 ఏళ్ళు అయిపోయింది. మన బంగ్లాలు ఖాళీ చేసి వాళ్ళకి పోవాల్సిందే, వాళ్ళు పోతూనే ఉంటారు. ఇక వాళ్ళు ఏం చేసుకుంటారో ఆంధ్రుల సంగతి మనకు తక్కువ. కానీ వాళ్ళ ప్రజలకు ఇష్టమైన వాళ్ళు ఎన్నుకున్నారు, వీళ్ళు ఏం చేస్తారో చూద్దాం ఇక. సో దేశం విషయం మీరు ఎట్లా చూస్తున్నారు? అంటే బీజేపీ మళ్ళీ అధికారంలోకి వచ్చింది, బట్ మెజారిటీ బాగా తగ్గింది. సో బీజేపీ వన్ సైడ్గా విక్టరీ లేదు, 230, 240 దగ్గర వీళ్ళు ఆగినట్టుగా అనిపిస్తూ ఉన్నది ఇప్పుడున్న ట్రెండ్స్ ప్రకారం చూస్తే. సో ఎట్లా మీరు విశ్లేషిస్తారు? ఇది కాంగ్రెస్ భవిష్యత్తులో ఏమైనా పవర్లోకి రావడానికి అవకాశం ఉన్నది ఈ రిజల్ట్ ద్వారా? రాహుల్ మెచ్యూరిటీ లెవెల్స్ ఇవన్నీ ఏమన్నా